అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ మొదటి యూనిట్ ప్రాచీన పద్య భాగం ఇందులోని పాఠ్యాంశాల కవి పరిచయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి యూనిట్ ప్రాచీన పద్య భాగం ఇందులో 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. అవే నారద గానమాత్సర్యం, వాగ్దాన భంగం, నారసింహ శతకం. ఈ 3 పాఠ్యాంశాలకు సంబంధించిన కవి పరిచయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశం పేరు నారద గానమాత్సర్యం. మొదటి పాఠ్యాంశమైన నారద గానమాత్సర్య కవి పరిచయం గురించి వినండి. పాఠ్యాంశం పేరు నారద గానమాత్సర్యం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత కవి గారు పింగళి సూరన. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహాకవుల్లో ఒకరు పింగళి సూరన. నారద గానమాత్సర్యం అనే పాఠ్యాంశాన్ని కళా పూర్ణోదయం ద్వితీయ శ్వాసం నుండి తీసుకోబడింది. కవి పింగళి సూరన 16వ శతాబ్దానికి చెందిన కవి. పింగళి సూరన గారు నంద్యాల సీమను పాలించిన కృష్ణం రాజు యొక్క ఆస్థాన కవిగా పనిచేశారు. పింగళి సూరన రచించిన కళా పూర్ణోదయము అనే కావ్యాన్ని కృష్ణం రాజుకి అంకితం ఇచ్చారు. ఎవరికి? కృష్ణం రాజుకి అంకితం ఇచ్చారు. ఏ కావ్యం? కళా పూర్ణోదయం అనే కావ్యం. సూరన యొక్క రచనలు గరుడ పురాణం, రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం, కళా పూర్ణోదయం అనే 4 గ్రంథాలను రచించారు. నారద గానమాత్సర్యం అనే పాఠ్యాంశాన్ని పింగళి సూరన రచించిన కళా పూర్ణోదయం నుండి తీసుకోబడింది కదా. మరి కళా పూర్ణోదయం రచన విశిష్టత ఏంటో చూడండి. ఇది ఒక కల్పిత కథ, సృష్టించి చెప్పబడింది. ఈ కథ ఏ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ లేదు. సూరన తన సృజనాత్మకతతో కొత్త కథను రూపొందించారు. ఇదంతా కూడా నారద గానమాత్సర్య పాఠ్యాంశ కవి పింగళి సూరన కవి పరిచయం. ఇక రెండవ పాఠ్యాంశం వాగ్దాన భంగం. ఈ పాఠ్యాంశం యొక్క కవి ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్య. వాగ్దాన భంగం అనే పాఠ్యాంశాన్ని తాళంక నందిని పరిణయంలోని చతుర్థ శ్వాసం నుండి తీసుకోబడింది. ఎందులో నుండి తీసుకోబడింది? తాళంక నందిని పరిణయంలోని చతుర్థ శ్వాసం నుండి తీసుకోబడింది. ఈ కవి 1817 నుండి 1880 మధ్య కాలంలో జీవించాడు. అంటే 19వ శతాబ్దానికి చెందిన కవి. కవి గారి యొక్క రచనలు తాళంక నందిని పరిణయం, ఇందిరాల భాగవతం. ఇది ఒక యక్షగానం. కవి గారి తండ్రి పేరు భావనాచార్యులు. తన తండ్రి భావనాచార్యులు మహాప్రతిభావంతుడని, గొప్ప పండితుడు, వేదాంత శాస్త్ర నిష్ణుతుడని ఈ కవి స్వయంగా తానే చెప్పుకున్నాడు. అంటే తన తండ్రి గారు గొప్పవారు అని స్వయంగా ఆ కవే చెప్పుకున్నారు. కవి గారు తన చరమ దశల్లో అంటే చివరి రోజుల్లో నల్గొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకు తెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసించారు అని తెలుస్తుంది. కవి గారితో పాటు ఆయన వంశీయులు తెలంగాణలో ఆచార్య పీఠం అంటే గురువు స్థానం పొంది శిష్యులతో కలిసి సంచారం చేసుకుంటూ అంటే తిరుగుతూ ప్రజల్లో ధార్మికతమైన బోధన చేస్తూ మేల్కొల్పారు. ఇదంతా కూడా రెండవ పాఠ్యాంశమైన వాగ్దాన భంగ కవి ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్య కవి పరిచయం. ఇక మూడవ పాఠ్యాంశం పేరు నారసింహ శతకం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు ధర్మపురి శేషప్ప కవి. ఈ పాఠ్యాంశాన్ని నారసింహ శతకం నుండి తీసుకోబడింది. కవి ధర్మపురి శేషప్ప కవి 18వ శతాబ్దానికి చెందిన కవి. కవి యొక్క రచనలు నృకేసరి శతకం, నారసింహ శతకం. ఇవి 2 కూడా కవి గారి రచనలు. శేషప్ప కవి గారు మహాభక్తుడు. ధర్మపురి నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎవరికి? ధర్మపురి నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ధర్మపురి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ధర్మపురి అనేది ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా చెప్పవచ్చు. కవి గారి కవిత్వ విశేషాలేంటో చూద్దాం. ఈ కవికి నీతి, భక్తి శతకాలపై మంచి పరిచయం కలిగి ఉంది. అంటే వారి యొక్క శతకాలన్నీ నీతితో కూడినవి, మంచి పద్యాలు, భక్తితో కూడుకున్నవని చెప్పడం జరిగింది. ఆయనకు మంచి లోకానుభావము ఉంది. అంటే ప్రజల జీవితంలో జరిగే విషయాలపై బాగా అవగాహన ఉంది. అలాగే ఆధ్యాత్మిక భావన, గొప్ప భక్తి కూడా ఉన్నాయి. కవి గారి రచన శైలి సరళమైన పదాలు, శుద్ధమైన భాషతో ఉండేది. అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ కవి శతకాన్ని రాస్తున్న సమయంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. తన నమ్మకమంతా ఆ నరసింహ స్వామిపై ఉంచి ఆయనే దిక్కు అని కవి చెప్పుకున్నాడు. ఇదంతా కూడా మూడవ పాఠ్యాంశమైన నారసింహ శతకం ధర్మపురి శేషప్ప కవి యొక్క కవి పరిచయం. మరొక వీడియోలో రెండవ యూనిట్ లోని కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.